వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. భూపాలపల్లిలో గ్రామాలలో ప్రజాపాలన అరులైన లబ్ధిదారులందరికీ అందేలా చూస్తామన్న ఎమ్మెల్యే. ఆటోలకు అభయ QR కోడ్, డ్రైవర్లకు ప్రమాదాలకు బీమా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన, నియమ నిబంధనలు పాటించాలన్న ఎస్ఐ తాజుద్దీన్. ఇక డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో జనరల్, ఆర్థో, గైనకాలజిస్ట్, మహిళలకు సంబంధించిన వైద్య నిపుణులు వైద్య సేవలు అందించి అందరికీ ఉచితంగా మందుల పంపిణీ చేశారు. వివిధ గ్రామాల నుండి ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ మార్కెటింగ్ చైర్మన్ కౌశిక్ రెడ్డి, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ గీతారెడ్డి, వైద్య బృందం, ప్రతిమ ఫౌండేషన్ క్యాంపు నిర్వాహకులు, మాజీ సర్పంచుల అధ్యక్షుడు బోమరాజు, ఫ్యాక్స్ డైరెక్టర్ రాగుల్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు నాగభూషణం, సదాశివరెడ్డి, బాలశంకర్, రాజిరెడ్డి, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సముద్రలింగపూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా సోదరి కొమిడిశెట్టి విజయ తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్, మరియు ప్రతిమ ప్రతినిధులు కౌశిక్ సార్ గారు, మరియు నాతోటి అజిరెడ్డి గారు, నాగభూషణ గారు, వివో సంఘాల అధ్యక్షులు, మరియు వివిధ గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రతిమ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రజల ఆరోగ్యరీత్యా అనేక కార్యక్రమాలను స్వచ్ఛందంగా తీసుకునే వల్ల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సామాన్యమైన గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అందరికీ అందుబాటులో ఆరోగ్యం బాగుండాలి, వైద్యం అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ ప్రతి వారంలో సోమవారం, బుధవారం, శుక్రవారం సముద్రలింగపూర్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా క్యాంపు ఆర్గనైజ్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అంజిరెడ్డి గారికి, భీమరాజు గారికి, మరియు మహిళా సంఘాల లీడర్లకు, ఎంపీటీసీ గారికి, నాగంపేట గ్రామస్తులైన మాజీ ఎంపీటీసీ గారికి, మరి ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా ప్రభుత్వ పాత్రికేయులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇది ప్రతిమ ఫౌండేషన్ మరియు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నగూర్ కరీంనగర్ ఎన్నో కార్యక్రమాలు చేసి సముద్రలింగపూర్ గ్రామానికి మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్లో ముఖ్యంగా ఏంటంటే స్త్రీ వైద్య నిపుణులు, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్స్, కళ్ళ డాక్టర్, ఆప్థమాలజీ డాక్టర్, జనరల్ ఫిజిషియన్ అందరూ కూడా డాక్టర్స్ రావడం జరిగింది. ఈ శిబిరంలో ఏంటంటే ఉచితంగా వారంలోని వరకు జరిగే వరకు మనం ఉచితంగా ఫ్రీగా ఇస్తాము. ఎవరికైనా బిలేటర్గా మనం ప్రతి సోమవారము, బుధవారం, మరియు శనివారం, శుక్రవారం బస్సు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు క్యాంపులు మీరు నిర్వహించిన తర్వాత ఏమన్నా దివ్యకల్లా గాలి ఉంటే కూడా మేము ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, ఇంకా ఏమన్నా బాగా ఫైనాన్షియల్గా పూర్గా ఉన్న వాళ్ళకైతే మేము 50% రాజకీయ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాంపులు ఏంటంటే జనరల్ సర్జరీ, హెర్నియా, హైడ్రోసిస్, థైరాయిడ్, బ్రెస్ట్ ఇలాంటి సర్జరీ కేసెస్ ఏమన్నా కూడా ఫ్రీగా చేస్తాము. ఓన్లీ మందులు ఒకటి వాళ్ళు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి క్యాంప్స్ ఇంకా ముందు కూడా మనం ఈ గంభీరావుపేట మండలంలో ఇంకా ఎక్కడన్నా కూడా మనం ఆర్గనైజ్ చేయడానికి ముందు ఉన్నాము. ఇలాంటి క్యాంప్స్ అందరూ సద్వినియోగం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సముద్రలింగపూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటోలకు అభయ క్యూఆర్ కోడ్, డ్రైవర్లకు జిల్లా ఎస్పీ ప్రమాద బీమా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు అనునిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తారని, వారి రక్షణ దృష్ట్యా జిల్లాలో మొదటి దశలో 4000 ప్యాసింజర్ వాహనాలకు అభయ యాప్ మై ఆటో సేఫ్ అనే క్యూఆర్ కోడ్ అనుసంధానం చేయడంతో పాటు మరియు ప్రమాద బీమా అందించడం జరిగిందని, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చని, ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వాహనంకి రేటింగ్ ఇవ్వవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐలు రాజు, రమేష్, అభయ యాప్ సృష్టికర్త అభిచరణ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అన్న కొంచెం బాగా కష్టపడ్డారు. ఓకే సార్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ సిబ్బందితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు, విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పీఎఫ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు రక్షించుకోండి. చెప్పండి రా, హెల్మెట్ వాడండి, ప్రాణాలను రక్షించుకోండి. చెప్పండి రా బాయ్స్, మీరే వాడాల్సింది. హెల్మెట్ వాడండి, ప్రాణాలను రక్షించుకోండి. హెల్మెట్ వాడండి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా గణపురం మండలం చేల్పూర్లో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంధాని మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి సమిష్టి బాధ్యత, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వాహనదారులు సీటు బెల్టు, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, ఎస్ఐలు సుధాకర్, శ్రీనివాస్, శ్రీలత, ఏఎంబీఐ సుందర్లాల్, శ్రీనివాస్, శిక్షణ ఎస్ఐ గీత, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత
సార్ 100 కొంచెం ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా భూపాలపల్లి జిల్లా పట్టణ కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర యూత్ అసోసియేషన్ నుంచి మరియు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో జయశంకర్ భూపాలపల్లిలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి అవేర్నెస్ కల్పిస్తూ తద్వారా రోడ్ యాక్సిడెంట్ తక్కువ చేసుకుంటూ మరణాల రేటు కూడా తక్కువ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ దాకా ర్యాలీ మరియు మానహారం చేస్తున్నాము. ఇందుకు మీకు సహకారం అందరూ ప్రజలు సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని ఆలయ గర్భగుడిలో జరిగిన ప్రైవేట్ పాట చిత్రీకరణలో ఆలయ సిబ్బందిపై గాయనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకుడు చల్లా నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ కార్యకర్తలతో ఆలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ కాశీగా వెలుగొందుతున్న కాళేశ్వర ఆలయంలో ఇటువంటి అపవిత్ర చర్యలు చేయడం మంచిది కాదు అని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయంలో తగిన సిబ్బందిని పూర్తి స్థాయి కార్యనిర్వహణాధికారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. 20వ తేదీ నాడు సోమవారం రోజు మధుప్రియ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వర దేవాలయంలో మరి షార్ట్ ఫిల్మ్ తీసి డ్యాన్సులు చేసినటువంటి మధుప్రియ గారి పైన మరి చట్టరీత్యా చర్య తీసుకోవాలని వారిపై కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈనాడు బీజేపీ పార్టీ మరి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ దళ్ మరి ఈనాడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మరి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ చేస్తున్న తరుణంలో మరి ఈనాడు వచ్చి ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి మరి ఈ సిబ్బంది పైన అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి మరి ఆ మధుప్రియ గారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మరి భారతదేశ వ్యాప్తంగా మరి హిందూ ధర్మం మరి సనాతన ధర్మం పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మరి పరిపాలన పట్ల మరి హిందూ సాంప్రదాయాన్ని నెలకొల్పే పద్ధతిలో మరి జరుగుతున్న తరుణంలో ఈ దక్షిణ కాశీగా పేరొందినటువంటి మరి కాళేశ్వర దేవాలయంలో మరి గర్భగుడిలో మరి తలుపులు వేసి మరి ఈనాడు మధుప్రియ గారు షార్ట్ ఫిల్మ్ తీయడం మరి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఉందో మరి అర్చకుల పైన చర్య తీసుకోవడం కాదు, మరి వాస్తవంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఫుల్ టైము మరి ఈఓ గారు కానీ తగు సిబ్బంది ఉండడం లేదు. కేవలం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కింది స్థాయి ఉద్యోగులతోటే నడుస్తూ ఉన్నది కనుక ఇక్కడ ఉండైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఇక్కడ ఈఓ అదేవిధంగా తగు సిబ్బంది ఉండి మరి పటిష్టంగా ఉండి దేవాలయ ప్రతిష్టను కాపాడే విధంగా మరి ప్రవర్తించాలని చెప్పి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున. మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ ప్రాంతానికి శాసనసభ్యుగా వ్యవహరిస్తూ మరి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి మరి విదేశీ యాత్రలు చేస్తున్నటువంటి మంత్రి గారు మరి దీనిపైన ఇప్పటికైనా మరి దృష్టి పెట్టి ఈనాడు ఈ కాళేశ్వరం మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరాన్ని మరి ఇక్కడికో ప్రపంచంలో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకుపోవాల్సిన పరిస్థితిని వదిలేసి ఇక్కడ టూరిజం మరి స్పాట్ చేయాల్సినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ కాళేశ్వరాన్ని ఈ త్రివేణి సంగమాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది కనుక మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు కనుక మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుక మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ తరఫున. మరి ఖచ్చితంగా ఈ ఆలయ ప్రతిష్ట పెరిగే విధంగా మరి మీకు ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా మరి హిందూ సాంప్రదాయం పట్ల గౌరవం ఉన్నా మరి సనాతన ధర్మం పట్ల
మీకు గౌరవం ఉన్నా మరి ఖచ్చితంగా ఈ విషయంలో చర్య తీసుకొని ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీసిండ్రో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజాప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డు జంగేడు, 12, 13 వార్డు కాసింపల్లితో పాటు భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు గ్రామంలో జరిగిన వార్డు గ్రామ సభలలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం ఆయా సభలలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ నెల 26 నుంచి అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్నప్పటికీ పథకంలో పేరు లేని వారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో భాగంగా అర్హులైన వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా తహసీల్దార్లకి అధికారం ఇచ్చి, ఆర్డీఓలకి అధికారం ఇచ్చి, మీకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి, పట్టా పాస్ పుస్తకం ద్వారా ఎకరాన్ని గత ప్రభుత్వం ఎకరాన్ని 5,000 ఇస్తే 1,000 రూపాయలు పెంచి పంటకు 6,000 రూపాయల చొప్పున మీకు రైతు భరోసా ఇస్తూ, రైతు బీమా కల్పిస్తూ, బ్యాంకులో పోతే రుణ సౌకర్యం కల్పిస్తూ, మీకు అమ్ముడు కొనుడు ఏదైతే రిజిస్ట్రేషన్ కొరకు కూడా వీలైన విధంగా ఈ భూములకు ఒక హక్కు కల్పించే కొరకు భూభారతిని కూడా తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా ఏదైతే మాట చెప్పిందో అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గత 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక పేదలందరూ ఇబ్బంది పడుతున్నారని, ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలని, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ 2 ప్రధాన అంశాలను జంగేడు గ్రామానికి సంబంధించినటువంటి 14వ వార్డు పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు మీకు లీజుకు ఇళ్ల స్థలాలు ఇస్తూ, ఇల్లు లేని స్థలాలు ఇస్తూ చదువుతారు. ఆ చదివిన వాళ్ళు ఎవరైతే బంగ్లా ఉంటారో బంగ్లా ఉన్నదని చెప్పండి, లేని వారు ఉంటే ఆ లీజు రేషన్ కార్డులు చాలా అత్యంత కీలకమైనటువంటి రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు మీకు బస్ పాస్ కొరకు ఉపయోగపడుతుంది, రేషన్ కార్డు గ్యాస్ ఉపయోగపడుతుంది, ఈ రేషన్ కార్డు రేషన్ కొరకు కూడా ఉపయోగపడుతుంది. ఒక స్మార్ట్ కార్డుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు రేషన్ కార్డు ఏదో తీసుకుంటారు, మీకు ఇవ్వరు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టండి. పాత కార్డు ఇస్తూ, పాత కార్డులో ఇంకా మన కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగితే చేర్చుకోవడం, రేషన్ కార్డు అసలు లేని వారు తీసుకోవడం, ఇది ప్రధాన అంశంగా ఈ ప్రభుత్వము ప్రజలకు సౌకర్యం కొరకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి జంగేడు గ్రామస్తులు, ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు గమనించి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వార్డుకు సంబంధించినటువంటి రెవెన్యూ సైడ్, అదేవిధంగా మీకు డిఆర్డీఏ నుంచి కానీ అన్ని రకాలుగా అధికారులు మీరు ఉంటారు. దరఖాస్తులు స్వీకరించి పేదవాళ్లకు రాబోయే 4 సంవత్సరాలలో మరి మీకు ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది. నిస్వార్థంగా, నిజాయితీగా, 1 రూపాయి లంచం లేకుండా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూపాలపల్లిలో గ్రామాలలో ప్రజాపాలన, అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూస్తామన్న ఎమ్మెల్యే. ఆటోలకు అభయ QR కోడ్, డ్రైవర్లకు ప్రమాదాలకు బీమా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన, నియమ నిబంధనలు పాటించాలన్న ఎస్ఐ తాజుద్దీన్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండే V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.